సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలా మంది ఉన్నారు. అందులో నాగార్జున గారు కూడా ఒకరు. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను నిలబెట్టే ప్రయత్నం చేశారు. నా సామిరాగతో సూపర్ హిట్ కొట్టిన నాగార్జున ఇప్పుడు 100వ సినిమా మీద దృష్టి పెట్టాడు. తన 100వ సినిమా కోసం నాగార్జున ఆర్మీ జవానుగా నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో జరిగే సినిమాగా ఈ స్టోరీ మొత్తంలో నాగార్జున తన సత్తా చాటబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే నాగార్జున ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరిని తీసుకుంటున్నారనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఈ కథని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న ఫిలిం స్కూల్స్ లో కొంతమంది స్టూడెంట్స్ దగ్గర నుంచి ఈ కథను నాగార్జున రాయించుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాకి డైరెక్షన్ ఎవరు చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది. నాగార్జున నవీన్ స్టూడియో గ్రీన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది, త్వరలో ప్రారంభమవుతుంది అని అంటున్న ఈ మూవీలో విలన్ ఎవరు అనే విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ను ఈ సినిమాలో ప్రతి నాయకుని పాత్ర కోసం మాట్లాడుతున్నారట. నాగును ఢీకొట్టే శక్తివంతమైన పాత్రలో ఆయనైతే బాగుంటాడని టీం అనుకుంటుందంట. జూన్ నెలాఖరు నుండి ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఉంటుందంటున్నారు. అప్పుడు ఇంకాస్త క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు. ఇక ఇదే సినిమాలో 2 హీరోయిన్లు ఉంటారు అని కూడా అంటున్నారు. ఆ విషయం కూడా త్వరలో తెలియపోతుంది అని టాక్. పైన చెప్పినట్లు ఇప్పుడు సౌత్ లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలో బాబీనే మెయిన్ ప్రొటాగనిస్ట్ గా కనిపించబోతున్నారు. నాగు 100వ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారని ఫిక్స్ అయ్యాడు. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.